విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు కొల్లోజు దిలీప్ కుమార్ విద్యారంగానికి సంబంధించిన పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మైనార్టీ స్కూల్, కాలేజ్ని రాజకీయ ప్రలోభంతో ఎలాంటి సౌకర్యాలు లేని అడవిని తలపించే పాత కలెక్టరేట్ కార్యాలయంలోకి మార్చి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. అలాగే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని తెలిపారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారికి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం ఎందుకోసం అంటే మన భూపాలపల్లిలో ఉన్నటువంటి మైనార్టీ స్కూల్ను హఠాహఠిగా రాజకీయ ప్రలోభాలతోటి ఆ స్కూల్ను జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్న స్కూల్ను తీసుకొచ్చి మనకు పాత కలెక్టరేట్లో చాలని వసతులు లేని ఆ బిల్డింగ్లో పిల్లల్ని ఉంచడం జరిగింది. ఈ రోజున చూసినట్టయితే పిల్లల దగ్గరికి పాములు, పురుగులు, తేళ్లు, విష జంతువులు వస్తున్నాయి. మేము ఇవాళ కలెక్టర్ గారికి కోరింది ఒకటే, కలెక్టర్ గారికి ఏమని చెప్పామంటే ఉపాధ్యాయులతో పాటు ఒక పామును పట్టే వ్యక్తిని కంపల్సరీ మీరు దాంట్లో నియమించాలని చెప్పాము. అలాగే పిల్లలకి ఏదైతే ఇప్పటివరకు పక్కా భవనం లేదో ఆ పక్కా భవనాన్ని కంపల్సరీ మీరు మీ చొరవతోటి కంపల్సరీ పక్కా భవనాన్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరాము. అలాగే ఇదే దాంట్లో జంగేడు కస్తూర్బా స్కూల్ గురించి, అలాగే జంగేడు ఎస్సీ హాస్టల్ గురించి కూడా ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జంగేడు కస్తూర్బా స్కూల్లో ఆల్రెడీ ఇప్పటి వరకు చుట్టూ పరహారీ గోడకు శాంక్షన్ అయినా ఆ ఉన్న గోడను కూలగొట్టారు, కానీ కాకపోతే ఇప్పటివరకు గోడను కూడా కట్టలేదు. ఆ గోడను 8 ఫీట్ల హైట్కు గోడను పెంచాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే జంగేడులో ఉన్నటువంటి ఎస్సీ బాలుల హాస్టల్లో ఇప్పటివరకు ఆ బిల్డింగ్ శిథిలావస్థకు ఉంది, దాన్ని పునరుద్ధరించాలి. అలాగే ఆ పిల్లలకి ఏదైతే ఉన్న బాత్రూమ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటిని తొందరనే చొరవ చూపించి వాటిని కార్యక్రమాన్ని ఏదైతే సమస్యను పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది.